కలలో నీటి ఏనుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? హిప్పోపొటామస్ ఒక పెద్ద జంతువు మరియు చాలా మూడీ జంతువు. అతను ఎప్పుడు సంతోషంగా ఉంటాడో మరియు ఎప్పుడు విచారంగా మరియు కోపంగా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అడవిలో కనిపించే ఒక రకమైన అడవి జంతువు. కానీ దాని అర్థం ఏమిటి? కలలు కనేవాడు అతనిని వారి కలలలో చూసినప్పుడు. కలలలో హిప్పోపొటామస్ను చూడటం యొక్క గరిష్ట కల అర్థం మరియు వివరణలను మేము కనుగొంటాము. కాబట్టి ప్రియమైన కలలు కనేవారు మీ సీట్ బెల్ట్లను బిగించుకోండి, ఎందుకంటే మేము కలలలో హిప్పోపొటామస్ని చూడటం అనే గంభీరమైన కల అర్థాన్ని అందిస్తున్నాము. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో హిప్పోపొటామస్ యొక్క బైబిల్ అర్థం. కలలలో హిప్పోను చూడటం యొక్క బైబిల్ అర్థం, కలలు కనేవారికి వారు తమ జీవితంలో దేని గురించి గర్వపడకూడదని చెబుతుంది. అది అధికారం మరియు డబ్బు. ఏదీ శాశ్వతం కాదు మరియు హిప్పో వంటి శక్తివంతమైన జంతువు అడవిలో జీవించాలి మరియు వాటిలో చాలా వరకు జూలో బంధించబడ్డాయి. ఇది జీవితాన్ని దేవుడు ఇచ్చిందని చూపిస్తుంది, తద్వారా మనం కష్టపడి మన సమయాన్ని లెక్కించగలము. దేవుని స్వభావంలో మన వంతు సహకారం అందించడం ద్వారా భూమి. కలలో హిప్పోపొటామస్ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలలో హిప్పోను చూడటం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, మనం భావోద్వేగాలను నియంత్రించుకోవాలి మరియు ఈ జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చాడని మర్చిపోకూడదు, తద్వారా మనం మోక్షాన్ని పొందగలము మరియు మనకు భగవంతుడు తెలివిని ఇచ్చినందున ప్రకృతిలో అడవిగా ఉండటం మానేయాలి. హిప్పోను ఆధ్యాత్మికంగా కలలో చూడడానికి ఇదే అర్థం. కలలో బేబీ హిప్పోపొటామస్. కలలో పిల్ల హిప్పోపొటామస్ చూడటం మీ అమాయక మరియు బుడగలాంటి స్వభావం గురించి చెబుతుంది. మీరు జీవితాన్ని పూర్తిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తి మరియు జీవితంలో ఎటువంటి పశ్చాత్తాపపడరు. కలలు కనేవారికి ఇది సానుకూల కల మరియు చివరి శ్వాస వరకు ఈ వైఖరిని కొనసాగిస్తే వారి జీవితం స్వర్గం అవుతుంది. కలలో హిప్పోపొటామస్ రైడింగ్. కలలో హిప్పోపొటామస్ తొక్కడం అనేది కలలు కనే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందవచ్చని కలలు కనేవారికి చెబుతుంది. అయితే వారు మంచుకొండలా తమను తాము చల్లగా ఉంచుకోవాలి మరియు వారి మనస్సును ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లబరచకూడదు మరియు వారు అధికారాన్ని ఉపయోగించాలి. అవి ఇతరుల శ్రేయస్సు కోసం ఇవ్వబడ్డాయి మరియు ఆ స్థానాన్ని సమర్థించవలసి ఉంటుంది. కలలో బోలెడంత హిప్పోపొటామస్. కలలలో చాలా హిప్పోలను చూడటం అనేది కలలు కనేవారికి దూకుడు స్వభావం ఉన్న స్నేహితులను విడిచిపెట్టాలని చెబుతుంది, ఎందుకంటే వారు సమయానికి వారిని విడిచిపెట్టకపోతే జీవితంలో చాలా పెద్ద సమస్యలకు కారణం కావచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే ప్రశాంతమైన మనస్సు మరియు కృషి అవసరమని, దూకుడుగా ఉండే మరియు చెడు అలవాట్లను కలిగి ఉన్న వ్యక్తులు మంచి చేయడం కంటే ఎక్కువ బాధపెడతారని మీరు అర్థం చేసుకోవాలి. కలలో పెద్ద హిప్పోపొటామస్. కలలో పెద్ద హిప్పోను చూడటం అంటే త్వరలో మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం వస్తుంది మరియు మీరు దానిని రెండు చేతులతో పట్టుకోవాలి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని పూర్తిగా సానుకూల దిశలలో మారుస్తుంది. కలలు కనేవారికి ఇది సానుకూల కల, దీనిని చాలా తీవ్రంగా పరిగణించాలి. కలలో చిన్న హిప్పోపొటామస్. కలలో చిన్న హిప్పోను చూడటం అంటే మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లని విషయాలలో మీరు మునిగిపోయారని మరియు మీ సామర్థ్యం ప్రకారం మీరు పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టాలి, లేకపోతే మీరు సగటు జీవితాన్ని గడుపుతారు. ఇది ఉపచేతన మనస్సు నుండి సూచించే కల. నీటి కలలో హిప్పోపొటామస్ అర్థం. నీటిలో హిప్పో కలలు కంటున్నది అంటే మీరు వేగంగా పని చేయాలి లేదా జీవితంలో నైపుణ్యాలను వేగంగా నేర్చుకోవాలి. మనుగడ కోసం ఒక ముఖ్యమైన విషయానికి ఉందని కల చెబుతోంది. ఇది ఏ మానవుడికైనా జీవితాంతం చేయాల్సిన అవసరం ఉంది మరియు కలలు కనేవారికి అదే సూచిస్తుంది. హిప్పోపొటామస్ స్విమ్మింగ్ డ్రీమ్ యొక్క అర్థం. కలలో హిప్పో ఈత కొట్టడాన్ని చూడటం అంటే కలలు కనే వ్యక్తి జీవితంలో ఎవరిపైనా ఆధారపడకూడదు. జీవితం గొప్పది మరియు ఇతరులను జీవితంలో నడిపించడానికి మరియు ఇతరులకు ఆశను కలిగించడానికి ఇష్టపడే వారికి 10 రెట్లు ఫలితాలను ఇస్తుంది. ఇది ఉపచేతన మనస్సు ద్వారా కలలు కనేవారికి స్పష్టంగా చెప్పబడుతుంది. కలలో స్లీపింగ్ హిప్పోపొటామస్. మీరు కలలో నిద్రిస్తున్న హిప్పోను చూసినప్పుడు, మీరు జీవితంలో మీ పూర్తి శక్తిని ఉపయోగించుకోవడం లేదా వదులుకోవడం లేదు.
మీరు చాలా ఎక్కువగా ఆలోచించడం మరియు మీ జీవిత లక్ష్యాల పట్ల తక్కువ ప్రవర్తించడంలో మీ సమయాన్ని వృధా చేస్తారు. చర్య తీసుకునే వారు విజేతలు మరియు అనుసరించని వారు. కాబట్టి వెంటనే చర్య తీసుకోండి. వేచి ఉండకండి ఎందుకంటే సమయం చాలా వేగంగా ప్రవహిస్తోంది. హిప్పోపొటామస్ మిమ్మల్ని కలలో వెంటాడుతోంది. హిప్పో మిమ్మల్ని కలలో వెంబడించడం అంటే మీరు మీ బాధ్యతల నుండి పారిపోతున్నారని అర్థం. అది మీ కుటుంబం పట్ల లేదా మీ పట్ల కావచ్చు. జీవితంలో తప్పించుకోలేము. మీరు ఏ ధరకైనా జీవితాన్ని ఎదుర్కోవాలి మరియు ధైర్యమైన పురుషుడు లేదా స్త్రీ జీవితాన్ని గడిపే ఏకైక మార్గం. ఈ కలలు కనేవారిని నిర్భయంగా జీవించమని చెబుతుంది. కలలో జూలో హిప్పోపొటామస్. జంతు ప్రదర్శనశాలలో హిప్పోను కలలో చూడటం అంటే మీరు జీవితంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. గాని మీరు చాలా కమిట్మెంట్లు చేశారు మరియు ఇప్పుడు మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది మరియు మీరు వాటిని నెరవేర్చుకోలేకపోతున్నారు. అదే ఈ కల యొక్క ఏకైక కల అర్థం. మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాలని కల మీకు చెబుతుంది. లేకపోతే అది పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. హిప్పోపొటామస్ కలలో తినడం. హిప్పోపొటామస్ కలలో తినడం అంటే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మీ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే చెడు అలవాట్లను చూసుకోవాలి. కల అనేది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన ఉపచేతన మనస్సు నుండి వచ్చిన సూచన. కలలో హిప్పోపొటామస్ని చంపడం. కలలో హిప్పోపొటామస్ను చంపాలనే కల చెడ్డ కల కాదు. ఇది మనం కలలు కంటున్నప్పుడు నిజంగా భయంగా కనిపిస్తుంది. కానీ పెద్దదాన్ని సాధించాలనే వారి చిన్న కోరికలన్నింటినీ చంపే సమయంలో వారు తమ జీవితంలో ప్రతిదీ సరిగ్గా చేస్తున్నారని కలలు కనేవారికి ఇది చెబుతుంది. కలలో కోపంతో ఉన్న హిప్పోపొటామస్. కలలో కోపంగా ఉన్న హిప్పో గురించి కలలు కంటున్నది అంటే మీరు జీవితంలో ఇతరులను నిందించడం మానేయాలి. మీరు జీవితంలో చేసే వారి కంటే ఎక్కువగా ఫిర్యాదు చేసేవారు మరియు సాకు చెప్పేవారు అని సబ్కాన్షియస్ మైండ్ చెబుతోంది. మీరు జీవితంలో సానుకూలంగా ఉండాలి, లేకపోతే మీరు మీ జీవితాన్ని నరకం చేస్తారు మరియు దానికి ఎవరూ బాధ్యత వహించరు. కలలో జబ్బుపడిన హిప్పోపొటామస్. జబ్బుపడిన హిప్పోను కలలో చూడాలంటే మీరు జీవితంలో ఇంకా ఏదైనా సాధించాలనే ఆసక్తిని కోల్పోతారు మరియు మీరు జీవితంలోని ఆశలన్నీ కోల్పోయారు. ఇది కలలు కనేవారికి జీవితాన్ని ఉత్సాహంగా గడపాలని చెబుతుంది మరియు జీవితంలోని ఈ దశలో కలలు కనేవారికి చాలా అవసరమైన చిన్న వార్తా లక్ష్యాలను అందించాలి. కలలో పిల్లతో హిప్పోపొటామస్. హిప్పో తమ పిల్లలతో కలలో కనిపించడం అంటే మీ మనస్సులో వార్తల ఆలోచనలు ఉన్నాయి, కానీ వాటిని అమలు చేయడంలో మీకు తగినంత నమ్మకం లేదు. కలలు కనేవారు తమ ఆలోచనల వెనుక పూర్తి తొరెటల్తో వెళ్లి తుది ఫలితాల కోసం వేచి ఉండాలి. అది విజయవంతమవుతుంది లేదా మీరు వారి నుండి ఏదైనా నేర్చుకుంటారు. కలలు కనేవారికి ఈ కల యొక్క ఏకైక అర్థం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.